రామారావు గారు ఒకసారి మనం జనసేనకు సంబంధించినటువంటి ముక్కా శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినిపిస్తుంది రైట్? ఇప్పుడు మనము నిన్న చూసాం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ డిబేట్ అయ్యారు. అంటే మూకుమ్మడిగా ఎమ్మెల్యేలకు సంబంధించి మేము ఖచ్చితంగా ఏపీలో మేమైతే జెండా పాతాలి, వైసీపీని గద్దెదించాలి అని కూడా డిస్కస్ చేశారు. ఓకే, ఒక వంతుంది. సో మరి దీనికి సంబంధించి వైసీపీ నేతగా మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? సారీ, మన జనసేనకు సంబంధించినటువంటి జనసేన నేతగా మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఒకటి, వైసీపీ ధోరణంలో ఎంతసేపు రాష్ట్రాన్ని దూసేసుకుందాం అనే సర్వనాశం చేయడమే తప్ప వాళ్ళు రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదు. ఈ రోజు దాని మూలకంగానే జరుగుతుంది ఎమ్మెల్యేల మార్చడం జరగడం. ఎమ్మెల్యేల మార్చవలసిన పని ఏంటి అంటే, ఇన్ని రోజులు పెట్టి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు దోషులు తినేసారు కనుక కదా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి బయటపెట్టి మారుస్తున్నాడు. ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు బటన్ నొక్కుతున్నాడు తప్ప వాళ్ళ ఎమ్మెల్యేలు ఆ లోపల ఉన్నాయి ఆ యొక్క నియోజకవర్గాలు ఎలాంటి అరాచకాలు చేశారు, ఎలాంటి భూములు తోసేశారు, ఎలాగ సంక్షేమం తోసేశారు చూడలేదా జగన్మోహన్ రెడ్డి? అవన్నీ ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు రిపోర్ట్లు వచ్చేయడానికి ఇవన్నీ చూసి వాళ్ళు మారుస్తున్నాడు. అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించుకొని ప్రజల్ని గాలి కుదిరేశారు, సంక్షేమాన్ని గాలి కుదిరేశారు. ఇవన్నీ చూసిన తర్వాత మేము కానీ టీడీపీ కానీ ఈ రోజు మేము వీళ్ళ యొక్క చేసిన అవినీతిని ఎండగలుగుతుంటే మమ్మల్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ రోజు మా కూటమి జనసేన టీడీపీ కూటమి చూసి జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో గుబులు పుట్టుకుంది. ఒక రకమైన భయం, మేము ఓడిపోతాం అనే భయంతోనే ఈ రోజు ఎమ్మెల్యేలు మార్చుకున్నారు. ఒక దిక్కుతోచని ఈ స్థితిలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందంటే దానికి కారణం మా కూటమి పక్కా గెలుపుతో హైయెస్ట్ సీట్లతో ఈ 2024లో మా ప్రభుత్వం నిరూపిస్తాం. ఈ యొక్క అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మేము రెడీగా కంకణం కట్టుకున్నాం. ఆ సంగతి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయి ఏం చేయలే తోసగా ఉన్న ఎమ్మెల్యేలు పక్కన పెట్టి వాళ్ళకి సత్య చెప్పి ఎవరో అంతకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, అంతకంటే ఎక్కువ మాఫియా చేసేవాళ్ళు, రకరకాల క్రిమినల్స్ కూడా ఈ పార్టీలోకి ఎంటర్ చేసుకొని ఏదో రకంగా గెలిచేయాలి, ప్రజలు మబ్బు పెట్టాలి, ప్రజలు మాయ చేయాలనే ఇంతోనే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది తప్ప ఒక్క ప్రజలకు ఏదైనా చేద్దాం, ఇన్ని సంవత్సరాలు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలు మనకి ఇచ్చారే, ఈ రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా కానీ, ఒక పోలవరం ప్రాజెక్టు కానీ, ఒక మద్యపాన నిషేధం కానీ, ఒక జాబు కేటర్ కానీ ఏదైనా తీద్దాం అయితే వైఎస్ఆర్సీపీకి లేదు. దొరికిన కాడికి దొరికినట్టు ఈ 4.5 సంవత్సరాల్లో కొన్ని 100,000 కోట్లు ఇలా మోసం జగన్మోహన్ రెడ్డితో కలిపి ఈ అవినీతి ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం దోసుకున్నారు. ఇప్పుడు చూస్తున్నారు అనకాపల్లి కానీ, చోడవరం కానీ, యలమంచిలి కానీ ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ఎవరో వాళ్ళ దిక్కుతోసిన కిందలో ఉన్నారంటే ఈ యొక్క విశాఖ జిల్లాలో వాళ్ళు ఎంత అవినీతి చేశారో మీకు అర్థమైపోతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ప్రజలు తిరగబడుతున్నారు. ఈయన గడప రాళ్ళు ఇస్తూ కొడుతున్నారు. దీనికి కారణం ఏంటి? వీళ్ళ అవినీతి, ఈ అరాచకాలు, వీళ్ళ ఆడపిల్లలకి మానవండి ఈ దిశా చట్టాలు పనిచేయవు, నడిమటి మీద మంటలు జరిగితే ఈ పోలీసులు పనిచేయరు. ఎక్కడుంది ఈ చట్టం, న్యాయం, ధర్మం? అంతా జగన్మోహన్ రెడ్డి అరాచకమైపోయింది. ఈ రోజు చూస్తున్నా కదా లా అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క కబర్ల అక్షరాలను నొక్కేసి ప్రజలకు న్యాయం చేయకుండా మేము రౌడీలు, మేము గోండాలు, మా పరిపాలిస్తే మా చేతిలోనే రాష్ట్రం ఉన్నది, మేము చెప్పినట్టే వినాలి. చివరికి ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి బూట్లు చెప్పు కింద నలిగిపోతున్నారు తప్ప ఈ ప్రజలకు ఏమీ చేయలేరు. ఇలాంటి తరుణంలో మేలాంటి జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ లేకపోతే ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసే జగన్మోహన్ రెడ్డి మూటగట్టి గొప్పగొప్పగా 5 దేశాలకు అమ్మేస్తాడు. అంత ఘోరంగా ఉంది. ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో పోస్తున్నారు గంజాయి మాఫియా పెరిగిపోయింది. పిల్లలు మందు పదార్థాలు అలవాటు పడిపోయి చదువులు మానేసి ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు బ్యాగులు చెక్ చేసి వాళ్ళ బ్యాగుల్లో ఇంత ముందు కాలంలో అయితే ఏం చదివారు, ఏం సబ్జెక్ట్ ఇచ్చారు, ఏం పుస్తకాలు చెక్ చేసి మానేసి వాళ్ళ జేబులో గంజాయి బ్యాగ్ ఎట్లున్నాయా, మత్తు బ్యాగ్ ఎట్లున్నాయా చెక్ చేయాల్సిన పరిస్థితికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. విశాఖపట్నం జిల్లాలో కడప నుంచి గోండలు వచ్చి పట్టణంలో కూర్చొని సెటిల్మెంట్లు చేసి ప్రశాంతంగా విశాఖ జిల్లాని సర్వనాశం చేసి ఈ రోజు దాన్ని మళ్ళీ కన్నీటి తూపుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆ రాజధాని అని చెప్తుంటాడు. మన రాష్ట్రానికి ఒకే ఒక రాజధాని అమరావతిని మేమందరం ప్రజలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానులు అని చెప్పి 3 రాజధానుల్లో ఇలా కావా ఇలా అనుచరులు పెట్టి రకరకాల అరాజకాలు సృష్టించి
మతి లేకుండా మాట్లాడితే రైట్ 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 శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఒక నిమిషం శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు ఒక నిమిషం ఒక ముఖ్యమంత్రి గారు మీరు చెప్తారు జనసేన టీడీపీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సింది. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఎక్కడి నుంచి శ్రీనివాసరావు గారు నేను అవమానం లేకుండా చెప్తున్నాం. ఏ చేతిలో గాజు వస్తున్నారనుకుంటారు శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం టీడీపీ నాయకులు కానీ దమ్ముంటే ఎదుర్కొని సత్తా లేక ఈ రోజు ఎమ్మెల్యేలు మార్చుకుంటారు. మీ నాయకుడు పిల్లల్లో తిరుగుతుంటే కొత్త నాయకుల కోసం ఎదుగుతున్నారంటే అర్థమైంది. శ్రీనివాసరావు గారు ఒక నిమిషం మనము మిగతా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మరి దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీకి సంబంధించి బొట్ల రామారావు గారు ఒక్క నిమిషం అండి, వారు మాట్లాడిన దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. బొట్ల రామారావు గారు వైసీపీకి సంబంధించి బొట్ల రామారావు గారు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి సందర్భం